సీజన్తో సంబంధం లేకుండా సాయంత్రం కాగానే ఏదైనా స్నాక్స్ తిందాము అనగానే మనందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ స్నాక్ ఏంటో ఒక్కసారి గెస్ చేయండి కదా. మిర్చి బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, పునుగులు అవి మనం ఇండియన్స్ ముఖ్యంగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది ఏ సీజన్ అయినా సరే మనం ఎక్కడున్నా సరే చాలా ఇష్టంగా తింటాం. అయితే బజ్జీలు ఎప్పుడు వేడి వేడిగా తినాలి కదండి. ఫస్ట్ ఒక మంచి స్వీట్ తో షో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఉల్లిపాయ బజ్జీ వేసుకుందాం. మరి షో స్టార్ట్ చేయాలి అంటే మీ అందరికి హాయ్ చెప్పాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈ రోజు ఫస్ట్ మనకి మెయిల్ రాసింది కళావతి గారండి. మెయిల్ చదువుదాం. హలో స్వప్న గారు, ఐఎమ్ కళావతి. హలో కళావతి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. దూద్ దులారీ రెసిపీ ఈస్ పాపులర్ డెజర్ట్ విత్ రిచ్ ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్. సో ప్లీజ్ కెన్ యూ మేక్ దిస్ డిష్ ఇన్ మీకోసం అని చెప్పి మనకి కళావతి గారు మెయిల్ రాశారు. దూద్ దులాని చాలా చాలా బాగుంటుందండి. రిచ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం మనం, పాలు అలాగే కండెన్స్ మిల్క్ అవన్నీ వేస్తాము. నేను చూపిస్తాను, మీరు కూడా ఎలాగో చూస్తారు కదా. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. దూద్ దులారీ స్వీట్ చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కడ తిన్నాను అంటే పెళ్లిళ్ళలో ఎక్కువ స్వీట్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ పెద్ద పెనం పెట్టి అప్పటికప్పుడు మనకి చేసిస్తూ ఉంటారు. మనకి నచ్చిన కాంబినేషన్ లో చేస్తారనమాట. ఈ రోజైతే నేను అన్ని రెడీగా పెట్టుకున్నాను. సింపుల్ గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్న, స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా. ఒక 1/2 లీటర్ మిల్క్, పాలు పోసిన తర్వాత 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఇందులో కొంచెం చక్కెర. ఎక్కువ స్వీట్ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయి కాబట్టి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. పల్చటి కస్టర్డ్ చేసుకుంటున్నాం మనం. కొంచెం పాలు వేడవుతున్నప్పుడే ఇందులో మనం కోవా వేసుకుందాం. ప్లెయిన్ కోవా, ఇందులో షుగర్ లేదు. కోవా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేడికి కోవా కూడా కరిగిపోతుంది, మెల్ట్ అయ్యి కలిసిపోతుంది అందులో. ఇందులో కావాలి అంటే మనం కండెన్స్ మిల్క్ వేసుకోవచ్చు, కానీ మనం కోవా వేస్తున్నాం కదా, ఇంకా కండెన్స్ మిల్క్ అవసరం లేదని నేను వేయలేదు. మీకు కావాలి అంటే కోవా లేకపోతే కండెన్స్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా రబ్డీ లాగా తయారైంది, థిక్గా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న సేమియా వేసుకోవాలి. చూడండి, జస్ట్ బాయిల్ చేసుకున్నాను, షుగర్ ఏం వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కస్టర్డ్ కొంచెం చల్లగా అవ్వాలి, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి. కాజు ఇంకా బాదాం. నెయ్యి కొంచెం వేడెక్కాలి, వేడెక్కాక వేద్దాం. జీడిపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా గీ రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు పచ్చిగా ఉన్నా బాగుండదు, ఎక్కువ రోస్ట్ అయినా కూడా బాగుండదు. లైట్గా కలర్ చేంజ్ అవుతేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవడం. ఇప్పుడు బాదాంని ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ట్రే తీసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసేద్దాం. కాస్త లైట్గా చల్లగా అయిన తర్వాత సేమియా కస్టర్డ్.
కస్టర్డ్ ని మనం ట్రేలో వేసేసుకున్నాం కదా, అది సెట్ అవ్వాలి, కొంచెం చల్లగా కూడా అవ్వాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ సేమియా కస్టర్డ్ రెడీగా ఉందండి, కొంచెం చల్లగా అయింది. యాక్చువల్ గా చాలా చల్లగా అయిపోవాలి, మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇక్కడ ఉన్నవి చంచంలు అండి, మనకి రంగురంగుల చంచమ్స్ దొరుకుతాయి. అయితే ఇందులో మన ఇష్టం, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. కొంతమంది ఏమో కట్ చేసి వేస్తారు, బట్ నేనైతే ఇలా పీస్ పీస్ వేసేస్తున్నాను. ఇందులో ఇలా జస్ట్ కలర్స్ కలర్ఫుల్ గా కనిపించడం కోసం అక్కడక్కడ వేయండి. ఎక్కువగా వేస్తే మళ్ళీ అదే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం అలా కలర్స్ మ్యాచ్ చేస్తూ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు లో అలాగే ఇక్కడ చూసారా, మన దగ్గర 3 రకాల జెల్లీ ఉన్నాయి. ఆరెంజ్ జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ, బ్లూబెర్రీ జెల్లీ. ఇవే వేసుకోవాలని ఏం లేదు, కలర్ఫుల్ గా ఏవి కనిపిస్తే మీ దగ్గర ఏవి ఉంటే ఏవి దొరికితే అవి వేసుకోండి. అలాగే ఇలా స్ట్రాబెర్రీ జెల్లీ, అక్కడిక్కడ ఇలా వేసేయండి. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరెంజ్ జెల్లీ, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. ఇక్కడ గ్యాప్ దొరికితే అలా ఇలా ఫిక్స్ చేసేయండి, అంతే. దూద్ దులారీ రెడీ అయిపోయిందండి. అంతే సింపుల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి, 1 టీ స్పూన్ తీసుకోండి, బౌల్ ఫుల్ గా వేసుకోండి, ఎంజాయ్ చేసేయండి. ఇంకా రెసిపీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చిన్న రికాప్ మీకోసం చూపిస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. దూద్ దులారీ తయారీ విధానం: ముందుగా పాన్ లో 1/2 లీటర్ పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కాస్త వేడెక్కిన తర్వాత పచ్చి కోవా వేసి ఉడుకుతూ ఉండగా ఆల్రెడీ ఉడికించుకున్న సేమియా కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కాస్త చల్లగా అయిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ట్రేలో వేసి పెట్టుకున్న కస్టర్డ్ సేమియా పైన గ్రీన్, రెడ్, ఎల్లో చెంచం ఫ్లేవర్ జెల్లీస్ తోని మనం గార్నిష్ చేసుకొని చివరగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చిల్లిగా తింటే ఎంతో టేస్టీ అయిన దూద్ దులారీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి నేహా మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను నేహా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, మీకోసంలో మీరు ఇన్ని వంటలు చేస్తారు కానీ ఇప్పటి వరకు ఉల్లిపాయ బజ్జీ చూపించలేదు. బేసిక్ బజ్జీ మీకోసంలో మీరు ఎందుకు చూపించలేదండి? ఇప్పుడు చేసి చూపిస్తారని ఈ మెయిల్ రాస్తున్నాను అని చెప్పి నేహా గారు మనకి మెయిల్ రాశారు. నేహా గారు, మీకోసం ఉందే నిజంగా మీకోసం. మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడం మా కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పటి వరకు ఉల్లిపాయ బజ్జీ ఎవరు అడగలేదు కాబట్టి మీకోసంలో చేయలేదు. అడిగితే ఎందుకు చేయమండి? ఇప్పుడు నేహా అడిగారు, చేయట్లేదా? టక్కున చేసి చూపిస్తాం. మరి ఉల్లిపాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. ఉల్లిపాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయితే జనరల్ గా ఉల్లిపాయ బజ్జీ అందరూ ఏం చేస్తారు? శనగపిండిలో కాస్త వాము, పసుపు, ఉప్పు వేసి పిండి కలిపేసి ఉల్లిపాయను అందులో ముంచి వేసేస్తారు. అలా రెగ్యులర్ గా అందరూ చేసేదే. కొంచెం మనం డిఫరెంట్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని పుట్నాలు వేయండి. బజ్జీలలో పుట్నాల పొడి వేయడం వల్ల క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులోనే కొద్దిగా వాము వేసుకుందాం. మళ్ళీ వాము వేస్తాం ఎలాగో పిండిలో, కానీ కొంచెం పొడిలో వేస్తే గనక బాగుంటుంది. పుట్నాల పప్పుని పౌడర్ చేసుకున్నాం కదా, కొంచెం వాము వేసుకొని ఇప్పుడు శనగపిండి. బజ్జీ చేసేటప్పుడు శనగపిండి ఎప్పుడు మంచి క్వాలిటీ శనగపిండి తీసుకోవాలి. డైరెక్ట్ గా మనం శనగలు తీసుకెళ్లి మిల్లులో ఆడిస్తే గనక మంచిగా ఉంటుందండి. శనగపిండి మంచిది అని మనకి ఎలా తెలియాలి అంటే, ఎంత అంటుకుంటే, ఎంత జిగుటగా ఉంటే అంత మంచి శనగపిండి అన్నమాట. శనగపిండి మనం బౌల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వామ నలిపి ఇందులో వేసేసి
కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం, అలాగే వంట సోడా, కొద్దిగా బియ్య పిండి వేస్తే క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇలా ఇందులోనే మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసేస్తాం. పసుపు వేయడం వల్ల బజ్జీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె ఎందుకు వేస్తాము అంటే బజ్జీ చక్కగా కరకరలాడుతుంది. ఇప్పుడు నీళ్లు వేసి తిక్కు కలుపుకోండి, ఉండలు లేకుండా. ఇలా పిండి తిక్కుగానే ఉండాలి, ఎందుకంటే ఉల్లిపాయలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. మిర్చి బజ్జీ పిండిని కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని ఇలా లావుగా కట్ చేసుకోవాలి. అయితే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఉల్లిపాయ బజ్జీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫుల్ ఉల్లిపాయని ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. బయటికి తీసి చల్లగా ఉన్నప్పుడు కట్ చేస్తే చూడండి స్టిఫ్ గా ఇలాగే ఉంటుంది, మధ్య మధ్యలో ఇవి బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ పైన కాస్త చాట్ మసాలా వేయండి. ఇలా వేస్తే మంచి రుచి వస్తుంది. కావాలి అంటే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా వేద్దాం. ఇలా అన్నిటికీ మసాలా వేసేసుకోండి లైట్ గా. ఇలా వేసిన దానికి వేయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం, నూనె వేడిగా ఉంది. ఎప్పుడు ఉల్లిపాయని మరి ఎక్కువగా ఫుల్గా ముంచకూడదు, మనకు ఆ ఫింగర్ టిప్స్ కనిపించాలి, లేదంటే మాయిశ్చర్ వెళ్ళదు, లోపల అలా ఉడికినట్టు అయిపోతుంది. లైట్ గా తగలకుండానే పిండి ఉండాలి. బజ్జీలు వేసేటప్పుడు నూనె సూపర్ హాట్ ఉండకూడదు, నార్మల్ వేడే ఉండాలి. ఉల్లిపాయ కొంచెం మనకి బయటికి కనిపించాలి, మనం వేస్తుంది ఉల్లిపాయ బజ్జీ అని తెలిసేలాగా. ఇలా నూనెలో వేసిన తర్వాత రెండు వైపులు చక్కగా వేయించుకోవాలి. ఈ లోపల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ అందరి తీసేద్దాం. ఇలా రెండు వైపులా మంచి కలర్ రావాలి. చూడండి మనకి మధ్యలో ఉల్లిపాయ కనిపిస్తుంది. ఉల్లిపాయ మధ్యలో కనిపించడం వల్ల అక్కడికి ఆయిల్ వెళ్ళి ఉల్లిపాయ అక్కడ క్రిస్పీగా బ్రౌన్ గా అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఉల్లిపాయ బజ్జీలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో కొన్ని పల్లీలు వేద్దాం. పల్లీలని చక్కగా వేయించుకుందాం. అలాగే కరివేపాకు కూడా. వేగిన పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం అన్ని కలిపి ఉల్లిపాయ బజ్జీలో మధ్యలో పెట్టుకొని తింటే ఆహా అన్నట్టుంటుంది కదా. మిర్చి బజ్జీలో కూడా మనం పెట్టుకొని తింటాం, బాగుంటుంది అలా. పల్లీలు, కరివేపాకు చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ ప్లేట్. సో ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇలా కింద వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు,
పైనుండి కాస్త నిమ్మరసం. ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీలు ఇలా పెట్టుకోండి. పైనుండి చాట్ మసాలా వేసుకోండి. ఇలా ఉల్లిపాయ బజ్జీతో పాటు మంచి అల్లం చాయ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అదే పిల్లలైతే మంచి ఆరెంజ్ జ్యూసో లెమన్ జ్యూసో లేదా వాటర్ మిలన్ జ్యూసో ఇస్తే సూపర్ గా ఉంటుంది. ఒకసారి బజ్జీని కట్ చేస్తాను చూడండి, లోపల ఉల్లిపాయ ఎంత చక్కగా ఉంటుందో. దీనిపైన కూడా కాస్త చాట్ మసాలా వేద్దాం. అండ్ మన ఇష్టం, ఏదైనా చట్నీస్తో ఇలా కాంబినేషన్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయ బజ్జీ సింపుల్ రెసిపీ, బేసిక్ రెసిపీ అడిగినా సరే మనం ఎంత సూపర్ గా చేసాం చూడండి. అసలు బజ్జీలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చూస్తే లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. మరొకసారి చిన్న రికాప్ చూపిస్తాను, రెసిపీని మళ్ళీ నోట్ చేసుకోండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్న దూద్ దుల్హారి కూడా తెచ్చేసుకుందాం. ఉల్లిపాయ బజ్జీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో పుట్నాలు కాస్త వాము వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో శనగపిండి, వాము, పసుపు, గరం మసాలా, కాస్త వంట సోడా, బియ్యం పిండి, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల పైన చాట్ మసాలా, గరం మసాలా చల్లుకుని మనం తయారు చేసుకున్న పిండిలో ఉల్లిపాయని ముంచి వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ బజ్జీ రెడీ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఒక స్వీట్, ఒక సేవరీ చేసేసుకున్నాం. మీకేది ఇష్టం? నాకైతే రెండు ఇష్టం అనుకోండి. ఒక ఉల్లిపాయ బజ్జీ తిన్న తర్వాత చల్లగా ఉండే చిల్డ్ డెజర్ట్ తింటే కనుక వావ్ అనిపిస్తుంది. ఇలాంటి మంచి డెజర్ట్స్ కావాలి అన్నా, ఏదైనా స్నాక్ టైంలో మనకి తినాలి అనిపించడానికి స్నాక్స్ అయినా సరే, మెయిన్ కోర్స్ అయినా సరే, బ్రేక్ఫాస్ట్ అయినా సరే, డిన్నర్ అయినా సరే, ఏది కావాలన్నా సరే మీకు నచ్చిన డిషెస్ ని, రెసిపీస్ ని మీరు మమ్మల్ని అడగొచ్చు, మేము చేసి చూపిస్తాం. అంతేకాకుండా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు మీకోసం చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.